కాలేజ్లో ఉన్నప్పుడే మీరు దీన్ని స్టార్ట్ చేశారు కదా, ఎంత ఎర్న్ చేసేవారు? ఒక డ్రెస్ చేశానంటే డీసెంట్ మార్జిన్ 500. ఒక 5,000 రూపీస్ బ్లౌజ్ని టుడే ఐ కెన్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్ ఫర్ 20,000 రూపీస్. వావ్. ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ చేసేటప్పుడు ఇక్కడ స్టిచ్ చేసి అమెరికాకి పంపిస్తూ ఉంటాయి. I did courses, I've taught, I style, I know how to cut, I know how to stitch. I can do commercial business too. I do for movies, I do for shoots, I do for arts. సినిమా ఫీల్డ్ వాళ్ళు, సీరియల్ ఫీల్డ్ వాళ్ళు మీ టచ్కి వచ్చింది ఎలా? So his name is Nagraj Soumyaji. He was somebody that I will never forget. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక్క స్మాల్ బిజినెస్ ఐడియా ఎవరైనా ఒక 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యే కెపాసిటీ దీనికి ఉందా? డెఫినెట్లీ ఉందండి. రెవెన్యూ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంతవరకు గ్రోత్ అయ్యింది? ఒక ఫుల్ మంత్కి ఒక 5,000 రూపీస్ నుంచి టుడే ఐఎమ్ హ్యాపీ టు సే ఐ కెన్ గివ్ 8 people సాలరీ. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి తప్పులు చేయకండి, టిప్స్ యూ వాంట్ టు గివ్ దెమ్. మీ దగ్గర పని చేసే అట్లా వాడు ఎలాంటి వాడు ఎంత కేపబుల్ ఉన్నాడు అనేది మీరు జడ్జ్ చేసేంత కేపబిలిటీ మీకు ఉండాలి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఈ బాస్ కాస్ట్లో మన బాస్ యోగిత రవీంద్ర కుమార్, ఫౌండర్ ఆఫ్ షీ కల్చర్ బొటీక్. ఈ బాస్ కాస్ట్లో యోగిత రవీంద్ర కుమార్ వారి యొక్క కాలేజ్ హాబీ ఫ్యాషన్ డిజైనింగ్ని కెరియర్గా ఎంచుకుని ఎలా ఒక సక్సెస్ఫుల్ బొటీక్ బ్రాండ్ని బిల్డ్ చేసుకున్నారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, ఎలా దానిపైన విజయం సాధించారు, ఎంత ప్రాఫిటబుల్గా ఉంది వారి యొక్క బిజినెస్. అలాంటి ఒక బిజినెస్ని మీరు బిల్డ్ చేయాలంటే టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. బొటీక్ బిజినెస్ని నేను కూడా ఇంటి నుండే స్టార్ట్ చేయొచ్చా? టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది? బొటీక్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మీ టీం ఎలా ఉండాలి, వాళ్ళ ఒక స్కిల్ సెట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్, ఎలాంటి తప్పులను అస్సలు చేయకూడదు, వీటన్నిటి గురించి డీటెయిల్గా యోగిత రవీంద్ర కుమార్ గారు మాట్లాడారు. ఈ బాస్ కాస్ట్ని ఎండ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ బాస్ కాస్ట్లో యోగిత రవీంద్ర కుమార్ వారి యొక్క కాలేజ్ టైం హాబీ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ని ఒక కెరియర్లా ఎంచుకున్నారు. సక్సెస్ఫుల్ బొటీక్ బ్రాండ్ని బిల్డ్ చేశారు. అంతేకాదు ఈ రోజుకి యోగిత ఒక సెలబ్రిటీ డిజైనర్. సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, ఆర్టిస్టులు ఈమె దగ్గర డిజైన్ చేపించుకుంటారు. Boss Cast, the making of a boss. నమస్కారం మ్యామ్. నమస్తే. సో ఒక హాబీలా స్టార్ట్ అయింది డిజైనింగ్ అన్నది, ఇప్పుడు ఒక కంపెనీ రూపం పొందింది. షీ కల్చర్ అనే ఒక బొటీక్ని మీరు రన్ చేస్తున్నారు. నాకు ఈ డిజైనింగ్ ఫీల్డ్కి ఎలాంటి పుష్ మీకు దొరికింది, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. కాలేజ్లో ఉన్నప్పుడే మీరు దీన్ని స్టార్ట్ చేశారు కదా, ఎంత ఎర్న్ చేసేవారు అట్ ద ఏజ్ ఆఫ్ 15-16? సే ప్రాబబ్లీ ఇఫ్ ఐ వుడ్ మేక్ ఒక డ్రెస్ చేశానంటే డీసెంట్ మార్జిన్ 500. ఇనీషియల్గా ఈ హాబీ చేసేటప్పుడు ఒక పీస్కి మేబీ ఒక 500 రూపీస్ ఎర్న్ చేసేవారు. ఇప్పుడు మీ అర్నింగ్ ప్రాస్పెక్ట్ యాజ్ అ సెలబ్రిటీ డిజైనర్, యాజ్ ద ఓనర్ ఆఫ్ షీ కల్చర్ ఎంతవరకు పెరిగింది? సో వన్స్ ఇది మీ సిస్టమ్ ప్లేస్ చేసినారంటే యూ నో వాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ షుడ్ రికగ్నైజ్, యూ షుడ్ కనెక్ట్ విత్ యువర్ వర్కర్స్. In sense, what is his strength, what is his weakness, what is he best at? I utilized each and everybody's skill to the optimum. Okay. How I optimized it in terms of revenue ante it's not so great అని చెప్పొచ్చు. Great in terms of what? So money one time తీసుకుంటావా, you wanted it repeated. Okay. That is your target. Okay. I don't want to just be that one person that they come only for that one occasion with. Okay. Decent revenue. So decent ante ela. So if it is a 100 rupees product, I ensure it is at least 50 rupees profit margin. Okay, great. రీజన్ నేను ఒకటే ప్రాఫిట్ కాదు, నేను నా వర్కర్స్కి ఇవ్వాలి, ఐ హ్యావ్ రెంట్స్ టు పే, ఐ నీడ్ ఆల్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ఇఫ్ సంథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఆఫ్. కరెక్ట్. సో ఇలాగే ప్లాన్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ మార్జిన్ డిపెండ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినామంటే ఒక డీసెంట్ ఆఫ్ 1,000 రూపీస్ or a 500. It's a simple blouse, no lining, also decent margin of at least 100%. Okay. Decent. You Great. can make it. Great. అది ఎప్పుడు వస్తుందంటే ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ గుడ్ సర్వీస్, ఆన్ టైమ్ డెలివరీ, అండ్ బీ గ్రేషియస్ ఇనఫ్ టు సే వెన్ యూ కాంట్.
But when you can, don't miss that opportunity of the can. I never miss an opportunity. ఓకే సో బ్లౌజ్ గురించి చెప్పారు, అలానే వేరే వేరే ప్రోడక్ట్స్ గురించి జనరల్గా డెఫినెట్లీ. సో ఫర్ బ్లౌజెస్లో ఇప్పుడు ఆ ఒక్క బ్లౌజే చాలండి. ఒక బేసిక్ లైనింగ్ వితౌట్ లైనింగ్ బ్లౌజ్లో ఒక 100%, ఇఫ్ ఇట్ ఇస్ 300 యూ కెన్ చార్జ్ 600. మీకు ఈ వర్కర్ కాస్ట్ అన్ని కట్ అయిపోయి అది వెళ్ళిపోయిందంటే 300 యూ కెన్ క్యారీ ఇట్. 300 యూ వుడ్ ఫర్ దట్ డే అయిపోతుంది. ఓకే, ఇఫ్ దట్ సేమ్ పర్సన్ ఇస్ స్టిచ్చింగ్, అది కూడా ఎలా చేసుకోవాలి మీరంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఓన్లీ వన్ టైలర్ and his margin, I mean, you have to pay him 1,000 rupees salary every day. So వాడు 1,000 rupees వాడికి నేను ఇవ్వాలంటే వాడు మినిమం నాకు ఒక 400 rupees బ్లౌజెస్ 600 rupees బ్లౌజెస్ ఒక 4 అన్న కుట్టి తీరాలి వాడు. And he can do it. సో అది చేయాలంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ టైలర్ మషీన్ ఉంటే అవుతుందా? నో. సో దట్ యూ నీడ్ టు థింక్ వెన్ యూ లెర్న్ ద మ్యాథ్. So put the right kind of machine so that he gives you the delivery or your product range comes out faster. Without lining ela unte lining undedi you can easily make a margin of 1,000 rupees. Akkad nunchi simple pattern blouses you can easily make double the cost if it is say time taking em ledu. So the whole jumble is there now. So what is basic lining without lining stitch cheseki 1 hour తీసుకున్నాడంటే with lining కి ఇంకొక half an hour extra because he has to do it twice, same work twice. Now దానికి ఒక సింగారాలు ఏమన్నా చేయాలంటే ఇంకొక 20 minutes 15 minutes. This is the gamble in terms of stitching. Now ఆర్టిస్టిక్లీ కారిగరీ వర్క్ అని చేయాలంటే నువ్వు దీన్ని ముందనే ప్లాన్ చేసుకోవాలి. వీడు స్టిచ్చింగ్కి వచ్చే కంటే ముందే 5 days ముందర ఒక కారీగర్ దగ్గరికి వెళ్ళాలి. అది సో దానికి మాస్టర్ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మాస్టర్ లేదు, హౌ డు యూ డూ ఇట్? బట్ ఇట్స్ అన్ అర్జెంట్ ఆర్డర్. సో ఐఎమ్ ఎక్విప్డ్ ఎనఫ్ టు ఫినిష్ దట్ మార్కింగ్ అండ్ సెండ్ ఇట్ ఆఫ్. గ్రేట్. లేదు, హీ సేస్ మేడం నా సమజ్ నే ఆ రా, నాకు అర్థం కావట్లేదు అంటే, ఆర్ ఇఫ్ ఐ డూ అ మిస్టేక్, ఇట్స్ నాట్ ఓన్లీ హిస్ మిస్టేక్, ఐ కెన్ ఆల్సో బి ఎట్ ఫాల్ట్. సో వాట్ ఐ యూస్ టు డూ, మార్కింగ్ చేసేది ఎలా, ఒక ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ చేయాలి. ఐ వుడ్ డూ ఇట్ ఆన్ అ పేపర్, ఐ వుడ్ పిన్ ఇట్ టు ద బ్లౌజ్ అండ్ సెండ్ ఇట్ టు హిమ్. వాట్ హీ హ్యాస్ టు డూ బేసికలీ, వాడు దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుని దీన్ని హీ హ్యాస్ టు జస్ట్ మార్కెట్ కీపింగ్ ద పేపర్ లైక్ జస్ట్ లైక్ అ స్టెన్సిల్. మ్యామ్, మనం ఈ బొటీక్ బిజినెస్ అని చూసుకుంటే రెవెన్యూ ఎర్నింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంది? లేకపోతే ఎవరైనా ఒక 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి దీని ఇంటి నుంచే చేస్తా, చాలా చిన్నగా చేస్తా అనుకున్నా కూడా ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యే కెపాసిటీ దీనికి ఉందా? డెఫినెట్లీ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ ఇప్పటి ట్రెండ్ మీరు చూసినట్టయితే ఈవెన్ యువర్ హ్యాండ్ కర్చీఫ్ ఆల్సో షుడ్ బి ట్రెండీ. సో మీరు ఒక పాపులర్ ఫ్యాబ్రిక్ తీసుకుని, లేదా ఎనీ ఫ్యాబ్రిక్ విచ్ ఇస్ ఈవెన్ లైక్ సే 50 rupees మీటర్ అంటే, ఇఫ్ యూ కట్ దట్ ఇన్ టు అ హ్యాండ్ కర్చీఫ్ సైజ్, హౌ మెనీ నంబర్ ఆఫ్ పీసెస్ యూ గెట్? బేసిక్లీ లెట్స్ సే మీరు ఒక 1 meter ఫ్యాబ్రిక్ని కట్ చేస్తే మీకు ఒక 8 pieces రావచ్చు అని అనుకుంటే, ఆ 8 pieces మీద సింపుల్ స్టిచ్ వేసేసి జస్ట్ ఓవర్లాక్ చేస్తే మీకు ఆ 50 rupees మీకు మీరు ఎక్స్ట్రా దానికి పని చేసినందుకు ఒక యాడ్ అనదర్ 50 rupees. సో 8 pieces into say 100 rupees కాస్టింగ్ అయితే 8 pieces you divided by 100, ఆల్మోస్ట్ మీకు ఒక 12 rupees to 15 rupees. సో 1 hand kerchief మీరు ఒక 20 rupees సేల్ చేయరా? అంతే మ్యాథ్. సో మీరు దాని మీద డిజైనింగ్ ఆస్పెక్ట్ ఎంత యాడ్ ఆన్ చేస్తారో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ, లేదా ద వే మీరు యా టైప్ ఆఫ్ ఆర్ట్ యూస్ చేస్తారు అనే దాన్ని బట్టి. So for example, art ante ela ante, so you have ari work, you have chicken curry work, you have Lucknowi work, you have a lot of Kutch work, different kinds. Mana India lo we have different kinds of embroidery works. Meer ఏ చేసినా కూడా ఈజీగా 1 hand kerchief you will be able to sell it at least for 50 rupees if it's a designer one. Basic designing, even if you do a small painting, మీరు ఒక బ్లాక్ ప్రింటింగ్ చేసి అమ్మినా కూడా you will be able to sell that. సో అక్కడికే మీ అసలు కూడా వచ్చేసింది. సో 8 pieces మీరు మార్చినట్టయితే మిగతాదన్నీ ప్రాఫిటే కదా. సో మీరు అలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా you will make a bigger revenue easily. And ఒక స్మాల్ స్పేస్ అంటే ఒక మెషిన్తో మీరు స్టార్ట్ చేసినట్టయితే ఈవెన్ డూయింగ్ ఫాల్స్ అండ్ పీకోయింగ్ ఆల్సో విల్ మేక్ గుడ్ మనీ, మంచి డబ్బులు చేస్తారు. అండ్ ఆఫ్ లైట్ నేను చూసినట్టయితే దాన్ స్టిచ్చింగ్ మీరు వాల్యూ అడిషన్గా ఏం చేస్తారు ఆర్టిస్టిక్గా, దట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్
వితౌట్ లైనింగ్ చెప్పినాను కదా, అదే లైనింగ్ బ్లౌజ్కి యూ యాడ్ ఎ టాజిల్ అండ్ యూ సే ఇట్ ఇస్ 1,000 rupees, పీపుల్ విల్ బై ఇట్ Okay. 1,000 rupees. మీరు ఏం ఎక్స్ట్రా అడిషన్ ఇస్తారు కదా, దట్ ఈస్ వాల్యూడ్. సో ఎవ్రీ స్మాలెస్ట్ డీటెయిల్కి యూ కెన్ యాడ్ ఆన్ ఓకే. in terms of revenue. You add a detail here, you add your revenue there. అంతే. సో వెన్ యూ సీ సంథింగ్, మీరు ఎప్పుడైనా మీ దగ్గరికి ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఎలా ఇస్తారనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, లేదు మీరు యాడ్ చేస్తే ఇంత ఇవ్వచ్చు మాకు ప్రాఫిట్ అంటే, ఇఫ్ ద కస్టమర్ ఇస్ గోయింగ్ టు పే యూ సో మచ్, ఫైన్. వాట్ ఇఫ్ అ కస్టమర్ కమ్స్ వితౌట్ పేయింగ్ యూ సో మచ్, షీ కాంట్ అఫోర్డ్, అంటే నాకు 2,000 rupees ఇస్ టూ మచ్ ఫర్ అంటే, ఆ 2,000 rupeesకి మీకు ఎంత ఆర్టిస్టిక్గా విత్ ప్రాఫిట్ మార్జిన్, గుడ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఇవ్వచ్చు అనేది మీరు చేసి అనలైజ్ చేస్తే ఖచ్చితంగా యుల్ మేక్ అ రెవెన్యూ. సో మీ హాబీ బిజినెస్ రూపం పొందింది, షీ కల్చర్ ఒక బొటీక్ షేప్ పొందింది. సో ఈ జర్నీ గురించి చెప్పండి. ఇప్పుడు హాబీ, మీరు రెవెన్యూ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, రిటర్న్స్ గురించి మీరు చింతించవలసిన పని లేదు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. బట్ బిజినెస్ అని వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు బీ గుడ్ అట్ ద మ్యాథ్, వాట్ యూ సెడ్. సో వాట్ వాస్ ద ట్రాన్సిషన్? ఓకే, సో ఈ హాబీగా నేను చేసేటప్పుడు వన్ ఆఫ్ మై కనెక్ట్, ఇలాగే ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ చేసేటప్పుడు అట్ అ వెరీ యంగ్ ఏజ్, ఐ కెన్ సే లైక్ ఇన్ మై 20s, ఇక్కడ స్టిచ్ చేసి అమెరికాకి పంపిస్తా ఉంటే ఐ యూస్ టు డూ దాట్. At the age of 20? Yeah, 20-21 అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వాక్-ఇన్ వచ్చినప్పుడు, we tend to take a measurement తీసుకుని వాళ్ళకి కుట్టిస్తాం. ఇప్పుడు అమెరికాలో ఉండే అతనికి ఎలా చెప్పిస్తారు, అలా ఎలా కుట్టిస్తారు, బేసిక్గా డీటెయిల్స్ క్వశ్చన్స్ అడిగేదాన్ని. లైక్, సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బాడీ మెజర్మెంట్స్ తెలుసుకోవాలంటే, వాట్ ఈస్ యువర్ బేసిక్ స్టాండర్డ్స్, మీడియం, స్మాల్, లార్జ్. సో ఐ వుడ్ ఆస్క్, ఎక్కడ, వేర్ డు యూ ఫాల్, ఇన్ విచ్ కేటగిరీ అని. ఇప్పుడు అమెరికన్ కిడ్స్ మన ఇండియన్ బిల్ట్ లో ఉండరు అన్నమాట. ఓకే. That was also a challenging thing. Couple of dresses came back to me. They said this doesn't fit our children. మన పిల్లలకి అసలు అవ్వట్లేదు. ఏంటబ్బా అంటే, అందరూ మన లైక్ వాళ్ళు 9 years అంటే మన ఇండియన్ కిడ్స్ 10 years, 15, 18 years ఉండే చిల్డ్రన్ సైజ్ ఉన్నారు వాళ్ళు. So I had to bring the fabric all again. So then I came to know, okay, revenue ఇలా పెట్టుకున్నప్పుడు, if there is anything that is going to get spoiled, you use this revenue there and make a margin, and still you're under a decent profit range. So ఇలా నా మ్యాథ్ నేర్చుకుంటూ I successfully completed this order. And అక్కడ నుంచి పీపుల్ నెక్స్ట్ లెవెల్ ఎలా అంటే, ఓకే మనకి సారీ కూడా సోర్స్ చేసిస్తారా. So I started doing couple of that. But I didn't find a lot of happiness because ఎవరో చేసి ఇచ్చినది నేను ఏంటి పంపించేది, నా ఆస్పెక్ట్ లేదు కదా అని అనిపించి I stopped doing that. And I would rather connect them directly. And it also, by doing that, I would build a goodwill. Because I'm not in the brokerage stuff. So that way, I built my customer base who used to come back to me with a genuine, okay, she'll not do a fraud, or she will not say 200 rupees for 100 rupees. If she wants, she will honestly take her decent profit. So that is how I built my customer base, చెప్పాలి అంటే. So maybe you got 1 or 2 customers, దాని తర్వాత దాన్ని గ్రో చేయడానికి ఒక హుక్ ఉంటుంది, ఒక స్పెషాలిటీ గురించి జనాలు మీ దగ్గరికి వచ్చారు కదా. సో వాట్ వాస్ దాట్ అని. సో సినిమా పీపుల్ కావచ్చు, సీరియల్ పీపుల్ కావచ్చు, మీ కాంటాక్ట్కి వచ్చారు, దే స్టార్టెడ్ గివింగ్ ఆర్డర్స్. ఇదంతా ఎలా జరిగింది? ఈ అమెరికా ఆర్డర్ నాకేం నేర్పించిందంటే, బట్టలు కూడా తెచ్చిస్తారు కదా, యూజువల్లీ మాకు ఏమైనా కావాలా కుట్టివ్వాలంటే, వాళ్ళు బట్టలు కూడా మీరే తీసుకురండి అన్నారు. That is when I figured out, మీరు బల్క్ లో తీసుకునేటప్పుడు where you can do your margining. That is also a very good place. So that also taught me, like, ఎవరైనా మీరు కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ తో మీరే చేయనంటే, I could source it. ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా 100 rupees ఉంటే I could source it for 50 rupees when I'm doing it for bulk. And that is like half of the price. So revenue ఇక్కడ ఉంది. I saw money there too. For me, at that particular age, నాకు అనిపించింది ఏమంటే, ఓకే ఇక్కడ కూడా ఉంది, డన్. అమెరికా ఆర్డర్ చేసినప్పుడు I didn't see any people, నాకు మనుషులు తెలీదు, and I successfully completed the order. And that was my first bulk order. It was like around for 20 children. సో ఈ సెలబ్రిటీ డిజైనింగ్ అనేది ఉంది కదా, సినిమా ఫీల్డ్ వాళ్ళు, సీరియల్ ఫీల్డ్ వాళ్ళు మీ టచ్కి వచ్చింది ఎలా? సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? So that is a very interesting thing.
I'm a dancer kabatti, so I used to go to this dance class where I used to learn Kathak. Akkada one of my friend would push me to, డిజైన్ చేస్తానని చెప్పు, నువ్వు ఇలా బట్టలు వేసుకునిరా, దట్స్ హౌ పీపుల్ విల్ కమ్ టు నో. అక్కడ వెన్ ఐ యూస్ టు కమ్ దేర్, ఒక ఫోటోగ్రఫర్ వచ్చేవారు అక్కడికి టు క్లిక్ మై మ్యామ్ అండ్ సర్స్ పిక్చర్. ఎవరైనా అరంగేట్రమ్స్ చేస్తే అక్కడ వచ్చి ఆయన ఫోటోగ్రఫీ చేసేవాడు. సో నా ఫ్రెండ్ ఇలాగే ఇంట్రడ్యూస్ చేసింది అతనికి. And I didn't know he was a very big name then, and which he is now too. So he said, why don't you do this? So when I met this person, focus photography anesi. So his name is Nagraj Soumyaji. He was somebody that I will never forget. Endukante ayana ichina okka small business idea, not only pushing, he said, come on, I'll do the basic investment, let's see how it will work anesi. Mana pre-wedding shoots ki బట్టలు చేయమని. ఇట్స్ లైక్ రెంటింగ్ కాన్సెప్ట్, అండ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 8-9 years బ్యాక్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అలా చేసుకుంటూ వన్స్ వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్, మై ఫస్ట్ కాస్ట్యూమ్ వాజ్ సచ్ అ హిట్ దట్ ఆ క్లయింట్ ఎవరైతే రెంటల్ కని ఎత్తుకొని పోయా, షీ బికేమ్ మై కస్టమర్. అండ్ హీ సెడ్, సీ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నీ పని ఎంత బాగుందంటే, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ యూఆర్ సపోజ్ టు బీ ప్లేస్డ్. నువ్వు ఇక్కడ నీ స్కిల్స్ని చూపించాల్సిన అవసరం లేదు అనే దానికంటే, దిస్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఫర్ యూ. యువర్ వర్క్ స్పీక్స్ మచ్ లౌడర్, సో ఆల్వేస్ ప్రెజెంట్ ఇట్ ఇన్ దట్ ప్లేస్. సో హీ గేవ్ మీ దట్ నెక్స్ట్ లెవెల్. సో అలా చేసుకున్నప్పుడు a lot of people started coming for rentals. They started asking. I started with 3 color costumes and I ended up with some 15-20 of the same costume, different ranges. Ila start ayyetappatiki ayana eppudu every year he does a nice Deepavali photo shoot for his business. So he said, see, usually ila photos teestanu, evaraina celebrity untaru usually ga, would you be interested to design and do something, conceptualize something? I said, yeah, why not? Then he said, but this time I'm not going to put your investment because this will be solely you. Idu nu maatrame untavu ikkada. So you will be the designer, so you should know how to do this with finance. Okay. So again it was the next push. I was like, okay, let's break the barriers anetattu. So ala chesinappudiki when I started with him, that was my first exposure for a professional photo shoot. So we took a space where props ilanti complete setting unde atla places teeskoni. That's when I started learning about photography. How do you style? So color combinations ela work aitayi, lightings ela untayi. So he was one of those persons who taught me that. మీ బిజినెస్ లో బ్రేకింగ్ ద బ్యారియర్స్ లేకపోతే ఎక్స్పాండింగ్ ద హొరైజన్ అంటారు కదా, అలా ఎలాంటి మూవ్స్, దాన్ని మనం బాస్ మూవ్ అంటాము. సో అలాంటి బాస్ మూవ్స్ మీ బిజినెస్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పోజర్ ఇచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఎర్నింగ్స్ ప్రాస్పెక్ట్స్ని ఇచ్చింది అనేటట్లయితే, వాట్ ఆర్ దోస్ బాస్ మూవ్స్ ఇన్ యువర్ జర్నీ? సో ఐ థింక్ ఐ కెన్ నేను దీన్ని 3 partsగా డివైడ్. ఫస్ట్ థింగ్, హాబీగా చేసేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ మనీ టు మేక్ ద ప్రిన్సిపల్ అమౌంట్. ఫస్ట్ థింగ్. అండ్ మా నాన్న దగ్గర నుంచి కానీ అమ్మ దగ్గర నుంచి ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద మనీ. సో అప్పుడేం చేశాను, ఐ హైర్డ్ టైలర్స్ ఫర్ పర్ పీస్, పర్ బ్లౌజ్ అలా. సో వెరైటీ డెలిగేటింగ్ నాట్ ఓన్లీ టైలర్స్, ఇప్పుడు హ్యాండ్ వర్క్ కారిగర్స్ కూడా నేను అలాగే డెలిగేట్ చేసేదాన్ని. సో నేను, మీరు ఇలా బ్లౌజ్ చేసేస్తారా, నేను మీకు ఇంత ఇస్తాను, డీసెంట్ ప్రాఫిట్, సో ఐ వాంట్ టు డూ అ బిజినెస్ అని డెలిగేట్ చేస్తూ ఒక డీసెంట్గా ఒక 5 years I did like that. Great. And even all my America order, all of this was happening like this. So ippudenti cloud tailoring antaru. So that was not given a name appadki, but I did that. That was one of the boss moves for my to get things done. Yes. From there, ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ కావాలి, రెగ్యులర్గా మేము డెలివర్ చేయాలి అని అంటే నాది ఒక టీం ఉండాలి. సో వాట్ ఎవర్ మనీ ఐ ఎర్న్, ఆ హాబీ నుంచి ఏదే ఎర్న్ చేస్తున్నానో, ఐ ఇన్వెస్టెడ్ దట్ ఆన్ జస్ట్ 1 machine in the beginning. ఒక machine, ఒక ఇంటర్లాకింగ్ machine వేసి, మాస్టర్ కమ్ టైలర్. నాట్ ఆల్ మాస్టర్స్ స్టిచ్, నాట్ ఆల్ టైలర్స్ కట్. So I found somebody who is a master cum tailor. So where did I get this idea? Ela ochindante, after I learned there are people like this ane telustundi. Ledante em chestarante, usually in this industry mem icheste mem icheyam, ఇది చేస్తే ఇచ్చేయం మేము అని చెప్తారు.
సో ఇప్పుడు అది బిజినెస్గా కన్వర్ట్ అవ్వాలంటే యూ షుడ్ నో ఎవ్రీ లూక్ ఇన్ కార్నర్. మీకు ప్రతి ఒక్కరిది తెలిసిండి తీరాలి. లేదంటే మీరు ఇది చేయండి, మీరు ఇది 1 hourలో చేయొచ్చు కదా అంటే, లేదు మేడం ఈరోజు ఫుల్ డే అవుతుంది అని అంటారు. ఓకే ఓకే. సో యూ షుడ్ బి నాలెడ్జబుల్ ఎనఫ్ టు సే వాట్ టు డూ. మీరు ఏం చేయాలా అనేది మీ వర్కర్స్కి డెలిగేట్ చేయాలంటే మీకు తెలిసిండాలి. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ మూవ్. ఓకే. అక్కడ నుంచి ఐ ఎక్స్పాండెడ్ ఇట్. సో ఐ హ్యావ్ అరౌండ్ like 6 tailors. I have around 4 karigars who do handwork. In your team now? Yeah, full in time my team. team. Yeah, Full yeah. time team. Okay. ఇది కాకుండా I still work on cloud tailoring moment. ఓకే ఓకే. బిజినెస్ షేప్ తీసుకుంది, అది రన్ అవుతూ ఉంది. బట్ ఐ టుక్ రైట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ దట్ యు హ్యాడ్ అని మీరు చెప్పారు. సో వాట్ వాస్ దట్ వన్ థింగ్? ఎనీబడి వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, మన చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, సే డిజైన్ ఎన్విరాన్మెంట్, టైలరింగ్ ఎన్విరాన్మెంట్, దాన్ని నా బిజినెస్కు ప్రాఫిటబుల్గా ఎలా మార్చుకోవాలి తెలియదు. సో హౌ డిడ్ యూ డూ దాట్ ఇన్ యువర్ బిజినెస్? ఎవరైనా రిప్లికేట్ చేయాలంటే, సిన్స్ ఐఎమ్ అ డాన్సర్, డాన్స్ కాస్ట్యూమింగ్ చేయాలి అని అంటే యూ నీడ్ ఆల్ టు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మ్యాథ్, ఎస్పెషలీ భరతనాట్యం కాస్ట్యూమ్ చేయాలంటే. అండ్ ఓన్లీ టు స్టిచ్ దట్ వన్ కాస్ట్యూమ్ ఇట్ విల్ టేక్ యూ అట్లీస్ట్ ఈజీలీ 2 days. ఓకే. టు కట్ ద కాస్ట్యూమ్ ఇట్ విల్ టేక్ అ డే. అండ్ ఛాలెంజ్ ఏమంటే అక్కడ 5 meters ఫ్యాబ్రిక్లో ఒక సారీలో చేసే అట్లా కాస్ట్యూమ్ అది జనరలీ. సో ఒక 5.5-6 meters కాస్ట్యూమ్లో మీరు ఒక వైబ్రెన్స్ ఇవ్వాలి అదే కలర్ కాంబినేషన్లో అంటే దట్స్ అ ఛాలెంజ్. సో డాన్స్ కాస్ట్యూమ్ నాకు అనిపించినట్టు ఐ డెంట్ ఫైండ్ ద రైట్ కైండ్ ఆఫ్ టైలర్స్ టు స్టిచ్ ఇట్. ఓకే. అండ్ ఐ డెంట్ ఫీల్ లైక్ oh, this is something fun. I rather felt in the beginning, oh, it's very difficult. I can't do this. Anipichindi. Okay. But still I didn't want to leave that space. My friend who pushed me to this photographer, she said, Yogi, why don't you do my costuming? She's a Kathak dancer and a Bharatanatyam dancer. Okay. Bharatanatyam beda bidu. Don't want, do Kathak costume. That was fascinating. Okay. బాస్ మూవ్ ఎక్కడ అంటే నేను తన అరంగేట్రమ్స్ యూజువలీ మై అరంగేట్రమ్స్ చేసినప్పుడు వీ గివ్ ఇట్ టు అ ప్రాపర్ ప్రొఫెషనల్ డాన్స్ కాస్ట్యూమర్ ఓన్లీ. దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ స్టేజ్. ఓకే. లైవ్ స్టేజ్లో చేస్తారు. అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే ఒక స్టేజ్కి ఉత్తి కాస్ట్యూమ్ ఒక్కటే సరిపోదు. నీ కాస్ట్యూమ్ బాగుండాలి అంటే లైటింగ్కి మ్యాచ్ అవ్వాలి, మ్యూజిక్కి మ్యాచ్ అవ్వాలి, తను చేసే పీస్కి మ్యాచ్ అవ్వాలి. సో వాట్ షీ వాంట్స్ టు ఎమోట్ దానికి కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఇట్ షుడ్ క్యారీ. సో ఒక బ్యూటిఫుల్ అభినయ పీస్కి ఐ జస్ట్ కాన్ గివ్ ఎన్ అనార్కలి అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి. సో యూజువలీ అభినయ పీసెస్ దే డూ ఇన్ లెహంగా చోలీ అలాంటి. సో ఐ గాట్ అనదర్ ఎక్సైటింగ్ థింగ్ టు లెర్న్ అండ్ డూ. ఓకే. సో అది పుష్ చేసింది నన్ను. అలా స్టార్ట్ అయ్యి నేను నేర్చుకున్న గురువుల దగ్గర వచ్చేసి ద ప్రిటీ వెల్ టు డూ అండ్ వెల్ నేమ్డ్ ఆర్టిస్ట్ ఇన్ ద సొసైటీ. సో షీ ఆల్సో సెడ్, Martia, will you do one for me? And that was something that I loved. Okay, okay. And I started enjoying the recognition I got from my job. Okay. Especially revenue content in artist ga, I started getting recognition. So people started asking, okay, interestingly, she was the only person, my teacher, నాకు ఈ కథక్ నేర్పించిన వాళ్ళు, అదేమి నీ బొటీక్ పేరు షీ కల్చర్ అని ఉంది, యూ డోంట్ డూ ఫర్ హీస్ అనింది. So that was the next trigger point for me to work for a male artist. Okay. And my first male person who I designed was for him only, my sir. Okay. అతనికి ఇదే రంగప్రవేశానికి we wanted to gift our teachers something. So she gifted a kurta. She said, you design it. Okay. And that was something that I thoroughly enjoyed. So every point of time, it was that breaking the barriers for me as well. Okay, okay. So it is just not with your clients. నీతో కూడా నువ్వు అలా చేసుకోవచ్చు అనమాట. వెరీ నైస్. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ మై నెక్స్ట్ మూవ్. షీ కల్చర్ ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ మేడం. మీరు సోల్ ప్రొప్రైటర్ ఫార్మాట్ని ఎందుకు ఎంచుకున్నారు? దాని గురించి ఏదైనా ఒక థాట్ ప్రాసెస్ ఉండేదా? I did courses, I've taught, I style, I know how to cut, I know how to stitch, I can do commercial business too.
I can also do a bespoke అంటే customization చేస్తాను. I do for movies, I do for shoots, I do for artists. I mean నేను ఫ్యాషన్ డిజైన్ని ఎక్కడెక్కడ నన్ను నేను చూసుకోవచ్చో అన్ని చోట్ల చూసుకుని వచ్చిన. సో దట్ ఈస్ సంథింగ్ దట్ గివ్స్ మీ ఫుల్ఫిల్లింగ్ హ్యాపీనెస్. ఓకే ఓకే. సో ఇలాంటి చేయలేదు అనేది ఏం లేదు. అండ్ ఇఫ్ సంథింగ్ కమ్స్ ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ టు లెర్న్, నో అబౌట్ ఇట్. సో I think that only comes if you're a sole proprietor. If you're under a partnership, again it is all about delegating. Especially when it comes to in terms of designing and finance. ఇప్పుడు నేను ఒక డిజైన్ వేసి ఇంకొక డిజైనర్ ఇంకొక డిజైన్, ఆ డెసిషన్ మేకింగ్ లో there is always a confusion. If it is a fault, the responsibility is yours. If it is an appreciation, the responsibility is yours. And it will teach you how to be independent enough. So I think sole proprietorship is the best. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ మేడం, షీ కల్చర్ గురించి ఎలా స్కేలప్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎలా స్కేలప్ చేశారు ఇంతవరకు ఇన్ దిస్ బిజినెస్ జర్నీ, దాని గురించి మాట్లాడండి. డెఫినెట్లీ. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను చూసినట్టయితే బేసిక్లీ నా కాన్సెప్ట్ ఏముండిందంటే ఫ్యాషన్ షుడ్ బి అమేబుల్ టు ఎవ్రీబడి. అందరూ వేసుకునేటట్టు ఉండాలి ఫ్యాషన్. బట్ అప్పుడు కాస్టింగ్ మీరు ఎక్కువ పెట్టలేరు, అంటే ఓవర్ ప్రాఫిట్గా పెట్టలేరు. బట్ ఈరోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే ఒక కన్సిస్టెంట్గా మీరు డెలివర్ చేసినప్పుడు ఒక 5,000 రూపీస్ బ్లౌజ్ని టుడే ఐ కెన్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్ ఫర్ 20,000 రూపీస్. వావ్. ఓకే. దీనికి నేను చేసిన బేసిక్ హార్డ్ వర్క్ ఏంటంటే ఫైండ్ ద రైట్ పీపుల్ ఆఫ్ కారిగర్స్. ఓకే. వెన్ యూ డూ ద వర్క్, మీరు ఏం వర్క్ డెలివర్ చేస్తారో కీప్ ద క్వాలిటీ అలైవ్. డోంట్ గో డౌన్ విత్ యువర్ క్వాలిటీ. యూ కాంట్ గివ్ సో మచ్ ఆఫ్ వర్క్, నేను అంత హెవీ వర్క్ ఇవ్వలేను, లేదా ఇంత ప్యాటర్న్స్ ఇవ్వలేను, ఇంతకి ఇంత ఇస్తాను, బట్ ఐ ఎన్షూర్ దట్ ఇట్ స్టాండ్స్ అవుట్. సో అప్పుడు హౌ డు యూ ప్లే విత్ ద కలర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఐ ఎన్షూర్ దట్. అండ్ లేటర్ నేను సర్వీస్ ఇచ్చేటప్పుడు వెన్ దే కమ్ బ్యాక్ టు మీ ఐ ఎన్షూర్ వితౌట్ కంప్లైంట్స్ వాళ్ళు రావాలి. ఓకే. ఇఫ్ దే హ్యావ్ అ కంప్లైంట్ ఐ షుడ్ బి ఎక్విప్డ్ ఇనఫ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ సే. అండ్ ఇఫ్ ఎనీబడి లేదు నాకు ఇలాగే కావాలి అని వచ్చి ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను ఇది రావచ్చు, సో బీ ప్రిపేర్డ్, బట్ మీరేం అడిగినారో అదే ఇస్తాను, బట్ ఇది వస్తుంది. సో అలా కాకపోతే ఇలా చేసుకుందాం. సో నేను ఎడ్యుకేట్ అవ్వటం కంటే ముందు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ తెప్పించేస్తాను. సో నెక్స్ట్ టైం దే డోంట్ మేక్ అ మిస్టేక్. ఓకే ఓకే. సో దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ స్కేలింగ్ అప్. ఎస్. ఓకే. సో వాట్ హ్యాపెన్స్, మీరు అలా అన్నప్పుడు when they experience, no, eppudu ante as a designer never say I want to do this. I always ask meek em gaali. After that I come into their road, I sit and say appudu kuchoni cheptanu ఇది కాకోకుండా ఇలా కూడా ఉంటే చాలా బాగుంటుంది, ఓకే చూడండి ఒకసారి. ఓకే ఓకే. అండ్ ఇఫ్ పాసిబుల్ అదే ప్రైజింగ్లో చేసిస్తాను. సో ఇక్కడ నేను కమిట్ అయిపోయినప్పుడు ఐ విల్ ఎన్ష్యూర్ నేను ఎక్కడి నుంచి సోర్స్ చేస్తానో అక్కడ ఐ ఫైండ్ ద రైట్ పీపుల్ ఫర్ దట్ సోర్సింగ్. ఓకే ఓకే. సో దట్ రెవెన్యూస్ కెన్ మ్యాచ్. బికాస్ నేను వాళ్ళకు కూడా తక్కువ ఇచ్చి ఐ డోంట్ వాంట్ టు సే వీళ్ళు వచ్చినారు జల్దీ చేసి చేయాలి, సో అలా ఉండకూడదు అనమాట. సో అందుకనే నేను ఏం చేస్తాను, అలా చేసినప్పుడు నెక్స్ట్ టైం వెన్ ఐ సే ఇట్స్ 500 రూపీస్ మోర్ వాళ్ళు ఇస్తారు. Okay. Because my work will speak like that. Okay, okay. And while 100 times ki repair ko vachina kuda 100 times also I'll ensure I'll sit and do it for them. Touch wood ippudu varaku eppudu raaledu, but eppudaina complaints vaste kuda I sit, I ensure, I personally nenu undi vaal trial chustanu. Ledu vaal vache kaaleda, first trial come, next 10 blouses take it will be bang on. Okay. So ఆ కటింగ్ చేసేటప్పుడు నేను కూర్చుంటాను. సో మీ బిజినెస్ మ్యామ్ స్టార్ట్ చేసిన ఆరంభిక రోజులో, సో ఇనీషియల్ డేస్లో రెవెన్యూ ఎంత ఉండేది, ఇప్పుడు లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్స్ ఆల్సో యూ కెన్ టెల్ రెవెన్యూ అండ్ ఆర్డర్స్. సో హౌ మచ్ హాజ్ ఇట్ గ్రోన్, ఎంతవరకు గ్రోత్ అయ్యింది, ఎంతవరకు బిజీగా అయిపోయారు మీరు, లేకపోతే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, దాని గురించి షీ కల్చర్కి. ఫర్ దాట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే ఫ్రమ్ ఒక ఫుల్ మంత్కి ఒక 5,000 రూపీస్ నుంచి టుడే ఐఎమ్ హ్యాపీ టు సే ఐ కెన్ గివ్ 8 people salary. I can manage with my own accounts. And అది కాకుండా నాకు ఇప్పుడు ఐఎమ్ వెంచరింగ్ ఇన్ టు మై న్యూ బ్రాండింగ్. So I want to do a commercial branding like ready-made clothing. So also exquisite గా ఏమైనా కావాలనేటప్పటికి అది కూడా, అండ్ రెగ్యులర్ వేర్స్ రెండు ఐ వాంట్ టు కేటర్. ఓకే ఓకే. కానీ ఏమంటే దానికి యూ విల్ నీడ్ అ లాట్ ఆఫ్ principal amount. So I'm just looking at that aspect. And
ప్రాసెస్ వైజ్ లీగాలిటీస్ వైజ్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ ఓకే. అండ్ డిజైనింగ్ వైజ్ దానికి ఏం ఫ్యాబ్రిక్స్ కావాలా, సోర్సింగ్ కావాలా, బికాస్ హియర్ సోర్సింగ్ ఇస్ డిఫరెంట్ ఫర్ bespoke customization, but for a complete commercial manufacturing it is a whole different ball game. Okay. So in the process of understanding, now I have figured out ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి, దానికి సెటప్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఐ జస్ట్ అంటే ఇన్ జనరల్ సెన్స్లో టైలరింగ్ చేస్తారు ఇంట్లోనే ఎంతోమంది, అండ్ బొటీక్ అనే ఒక నెక్స్ట్ నిష్ ఉంది. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? లైక్ వై డూ యూ కాల్ ఇట్ యాజ్ అ బొటీక్ అండ్ అదెందుకు అంత స్పెషల్? సో వై డూ యూ కాల్ అ బొటీక్ అంటే, ఫస్ట్ థింగ్, ఒక టైలర్ దగ్గరికి టైలర్ వెళ్ళి మీకు బట్టలు తీసుకురాడు. హీ విల్ జస్ట్ సర్వ్ యూ విత్ వాట్ యూ వాస్ట్. ఓకే. ఎగ్జాంపుల్, ఒక నెక్ ఇలా ఉండాలి, ఒక బ్యాక్ ఇలా ఉండాలి, ఈ మెజర్మెంట్ కుట్టు అంటే ఎవరైనా కుడతారు. వద్దు నాకు ఇదే మెజర్మెంట్కి కావాలి కానీ ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇవన్నీ నాకి కావాలా అనేటప్పటికి బొటీక్ ఆర్ అ డిజైనర్ కమ్స్ ఇన్ ప్లేస్. సో షీ విల్ సర్చ్ ఆర్ హీ విల్ సర్చ్ ద ఫ్యాబ్రిక్. మీకోసం మీ బాడీకి సెట్ అయ్యే అట్లాంటి ఫ్యాబ్రికే వెతికి తీసుకుని వస్తారు. మీరు అడిగినట్ల కలర్నే డై చేసిస్తారు. ఓకే. మీరు అడిగినట్ల వర్కే చేసిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో మేము ఎక్కువగా చూసేది హ్యాండ్ ఆరీ వర్క్, వాట్ వి సీ. బట్ ఇఫ్ ఐ వాంట్ లక్నవీ వర్క్, ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్. నా బొటీక్ నుంచినే ఆ లక్నవీ వర్క్ని నేను జనరేట్ చేసేట్లు ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ వెన్ ద బొటీక్ కమ్స్ ఇన్. బ్లాక్ ప్రింటింగ్ కానీ, ఒక ఇక్కత్ వీవింగ్ కానీ, సంథింగ్ లైక్ దట్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. పర్టికులర్లీ మీ సైజ్కి మీకోసమే చేసినట్టయితే యూ హ్యావ్ టు కమ్ హియర్. ఓకే. మరి టైలర్స్ కూడా మన కోసమే కుడతారా అంటే, మీరు మీకోసమే వాడు డిజైన్ చేయడు, మీకోసమే ఫ్యాబ్రిక్ తేవడు, మీకోసమే ఇంకొకరి దగ్గర పోయి ఇలా చేయాలి అలా చేయాలని కూర్చొని టైం స్పెండ్ చేయడం. ఓకే. ఓకే. హీ విల్ నాట్ స్పెండ్ హిస్ టైమ్ ఫర్ సంథింగ్ యూ వాంట్. అంటే ఒక డిజైనర్ ఆస్పెక్ట్ ఉంది, కస్టమైజేషన్ ఆస్పెక్ట్ ఉంది, అండ్ ఆల్సో లైక్ బ్రింగింగ్ ద హోల్ యూనిట్ ఆఫ్ making that process is something a boutique will be doing it just for you. And also on a higher range wealth, that piece will not be made again. అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఇంత వెరైటీ ఆఫ్ కస్టమర్స్కి కేటర్ చేశారు కాబట్టి, ఎలాంటి తప్పులు చేయకూడదని ఈ బొటీక్ బిజినెస్ లేకపోతే డిజైనర్ వేర్ టైలరింగ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి తప్పులు చేయకండి అనేటట్లయితే వాట్ ఆర్ ద టిప్స్ యూ వాంట్ టు గివ్ దెమ్ ప్రాక్టికలీ, వాట్ యూ హ్యావ్ ఫేస్డ్? టిప్స్ అంటే బి ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. మీరే చేస్తున్నట్టయినా పర్వాలేదు, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అ టీమ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు చేసేకి రాదన్నప్పుడు ఈదర్ అవుట్సోర్స్ ఇట్ ఆర్ యూ ఈదర్ లెర్న్ ఇట్. ఓకే. రెండిట్లో ఒకటి. అండ్ కీప్ ది ఎబిలిటీ టు ఫైండ్ ద రైట్ పర్సన్. మీ దగ్గర పని చేసే అట్లా వాడు ఎలాంటి వాడు, వాడు ఎంత కేపబుల్ ఉన్నాడు అనేది మీరు జడ్జ్ చేసేంత కేపబిలిటీ మీకు ఉండాలి. ఎందుకంటే ఈవెన్ మన సెక్టర్లో కూడా మెన్స్కి డిఫరెంట్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు, విమెన్కి డిఫరెంట్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. సో బోత్ నీడ్ నాట్ నో ద సేమ్ థింగ్. కటింగ్ చేసేటప్పుడు అంతే. మన ఇండస్ట్రీలో టైలర్, కటింగ్ మాస్టర్, హెల్పర్, ఎవ్రీబడి విల్ బీ దేర్. బట్ మెన్స్ వేర్ కట్ చేసేవాడు విమెన్స్ వేర్ కట్ చేయడు, విమెన్స్ వేర్ కట్ చేసేవాడు మెన్స్ వేర్ కట్ చేయడు. సమ్ టైమ్స్ దే డోంట్ ఈవెన్ నో. ఓకే. వెరీ ఫ్యూ పీపుల్ హూ వాంట్ టు సీ దెమ్ సెల్ఫ్ ఈదర్ ద వే మాత్రమే నేర్చుకుంటారు, లేదంటే అసలు నేర్చుకోరు. అలాగే ఇన్ఫాంట్స్ కూడా అంతే. ఈవెన్ ఇన్ఫాంట్స్లో కూడా యూ హ్యావ్ అ హ్యూజ్ మార్జిన్. హ్యూజ్. లైక్ ఎలా అంటే baby wears are expensive than regular wears, to be honest. But it is very time consuming. Okay. Because anta small space lo meer stitch chesi tiyalante it needs a lot of time. So andukene you will never see that sector in commercial aspect. Bespoke aspect. You will see them only in commercial aspect. Okay. Meeku oka chinna baby ki edana kuttistara ani ever raru until and unless it is an occasion. Okay. Otherwise everything is available in the market. Okay. So there is a huge space. So definitely you will be there. Okay. ఇవన్నిటిని నేర్చుకోవడానికి ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఇలాంటివి ఎవాల్వ్ అయినాయా ఆఫ్ లేట్? ఎవాల్వ్ అయినాయా అంటే యూ హ్యావ్ స్పేస్, యూ కెన్ లర్న్. అది కూడా అంతే. డిజైనింగ్ ఇస్ డిఫరెంట్, లర్నింగ్ హౌ టు మేక్ ద డిజైన్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? ఓకే. See yourself there. Okay. So if it is particularly boutique, you want to run it, నేను suggest చేసేది అయితే know the geometry and the math of it. Okay. Otherwise don't be in that space. Okay. Or even if you want to be in that space,
అట్లీస్ట్ బీ నాలెడ్జబుల్ ఇనఫ్, మీకు అట్లీస్ట్ అంత నాలెడ్జ్ ఉండాలి. లేదు మీరే చేయాలి, ఇది మీరే చేయాలి. అవుట్ సోర్సింగ్, యూ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్. ఓకే, మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. మీ నేటివ్, మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది, మీ ఎడ్యుకేషన్ గురించి, దాని గురించి విల్ స్టార్ట్. షూర్, డెఫినెట్లీ. సో చైల్డ్హుడ్ అని వస్తే కనుక ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ బెంగళూర్. మై మదర్స్ హాఫ్ తెలుగు అండ్ నానా ఇస్ కర్ణాటక. సో బేసిక్లీ ఇంట్లో తెలుగు మాట్లాడతాం ఎక్కువ శాతం. Kannada is very rare, but I do talk Kannada outside. And education, completely Bangalore. So నేను చదివింది Baldwin's in Bangalore and Dayanand Sagar International School లో, అండ్ బెంగళూరులోనే కాలేజింగ్ కూడా. సో NMKRV అనే కాలేజ్లో ఐవ్ డన్ మై కాలేజింగ్ అండ్ బేసికలీ ఐఎమ్ అ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఎన్విరాన్మెంట్ వైజ్ ఇంట్లో అనేటట్టయితే మా మదర్ ఇస్ మోర్ ఆఫ్ అ ఎక్స్ట్రా కరిక్యులర్ పర్సన్, లైక్ యోగా, డాన్సింగ్ ఇలాగా. నానా ఇస్ కంప్లీట్లీ అకాడమిక్ పర్సన్. సో ఐఎమ్ అ కాంబినేషన్ ఆఫ్ మై పేరెంట్స్ అని చెప్పొచ్చు. సో డాన్స్ హస్ బీన్ అన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ చైల్డ్హుడ్ నుంచి. అండ్ అకాడమిక్స్ ఆల్సో. సో కంప్యూటర్స్ చేస్తూనే హీ వాజ్ లైక్ నా ప్యాషన్ ఇస్ ఇంటూ ఫ్యాషన్ అని చెప్పినప్పుడు ఓకే జస్ట్ గివ్ ఇట్ అ ట్రై అనేసి ఐ జస్ట్ స్టార్టెడ్ యాజ్ అ డిప్లొమా. సో డిప్లొమా చేసుకుంటూ ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. డిజైనింగ్ అనేది ఈజ్ అ వెరీ హ్యూజ్ థింగ్. సో నా బేసిక్ చైల్డ్హుడ్లో ఎనీథింగ్ వాజ్ అ డిజైనింగ్ థింగ్. సో ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేశాను. సో దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఫ్యాషన్లో ఐ కెన్ డూ సంథింగ్ మోర్ అండ్ ఐ వాజ్ more eager and knowledge ki quest unannamata. Kabatti I did my masters there in that and started to take it as a profession after a basic hobby kind of a thing. సో నౌ మ్యామ్ లాస్ట్ రౌండ్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇంతవరకు ఏదైతే ఇంటర్వ్యూలో విన్నానో దాని గురించి నేను రాసుకున్న ఒక ర్యాపిడ్ ఫైర్. మొదటిది రెవెన్యూనా రికగ్నిషనా? రికగ్నిషన్. నైస్. సెకండ్ వన్, ఎక్కువ గ్రోత్ విత్ లోన్, స్టడీ గ్రోత్ వితౌట్ లోన్, ఏది చూస్ చేసుకుంటారు? స్టడీ గ్రోత్ వితౌట్ లోన్. నో లోన్? నో లోన్. ఓకే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఫ్రెండ్సా ఫ్యామిలీయా ఎవరికి ఫస్ట్ కాల్? మై సెల్ఫ్. ఓకే. రీజన్, టుడే somebody will help you. ఓకే. It can be your friend or family. ఓకే. They will not sail through you throughout. Okay. So ensure that you're always on an alert mode. Okay. So how do you learn new things? Trial and error oka professional ni consult avtara? No, trial and error. Okay. Also, once I feel I'm right, I would like to pursue it professionally. Okay. One thing you regret about? Certain decisions that I took in life or not utilizing my prime time of my age for the right things. Okay. Last question. One thing you tried to but couldn't learn? Something that I tried to but couldn't learn. No. Nothing. You almost you learnt whatever you planned for. Almost anedi em ledu. I learnt it. Yeah. But probably I didn't pursue it with so much of passion that I took it as my profession. Okay. So that is also, I can say one thing for sure. Your upbringing matters. Okay. Your environment matters. Okay. And I'm very glad to have both of them. Okay. Okay. Very nice, ma'am. ఇంత డీటెయిల్గా మీ బిజినెస్ గురించి, మీ ఇంట్రెస్ట్ గురించి, సో మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా, అంటే హౌ డిడ్ దట్ ఎన్విరాన్మెంట్ అండ్ అప్బ్రింగింగ్ హెల్ప్ యూ, అవన్నీ మన ప్రేక్షకుల హెల్ప్ గురించి, వాళ్ళకి బిజినెస్లో యూజ్ అవ్వాలని మీరు షేర్ చేసుకున్నారు బాస్ కాస్ట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ and whatever the affection you gave to this brand boss wala. Thanks a lot. Thank you so much. So ఈ బొటీక్ బిజినెస్ మీరు ప్లాన్ చేసుకుంటుంటే ఈ ఇంటరాక్షన్ మీకు హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, ప్లాన్ చేయండి, టు ది నెక్స్ట్ లెవెల్ గ్రో అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss wala. Be the boss.